హాయ్ ఫ్రెండ్స్, చింతపండు పులిహోర ఎలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఈ ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు, లేదా అంటే బయట పెట్టినా 10 లేదా 20 డేస్ కంపల్సరీ నిల్వ ఉంటుంది. ఇది అన్నంతో కలుపుకుంటే పులిహోర, లేదు అన్నం అంచుకేసుకొని కర్రీ లాగా అయినా తినచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడవ్వగానే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి అందులోనే కొంచెం పల్లీలు, ఇవి లో ఫ్లేమ్లో గోల్డ్ కలర్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఎండుమిర్చి బాగా గోలాలి. కొంచెం బ్లాక్ అవ్వగానే అందులోనే ఒక ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉంటే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు నా దగ్గర లేదని వేసుకోలేదు. కొంచెం ఉప్పు వేసి ఇవి కూడా చాలా బాగా గోలాలి. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అవ్వగానే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోగానే నేను ముందుగానే చింతపండు గుజ్జు పిసికి పెట్టుకున్నాను. ఆ గుజ్జు వేసేసి అది అందులోనే సరిపడా సాల్ట్ ఇప్పుడే సరిపడా వేసేసుకోవాలి. ఇది నిల్వ ఉంటుంది కాబట్టి నేను సరిపడా సాల్ట్ ఇక్కడే వేసుకుంటున్నాను. ఇది బాగా ఉడికి దగ్గరికి రాగానే కొంచెం నేను నిల్వ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మనకు తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా తినచ్చు. ఇలా కొంచెం ఇప్పుడు పలచగా అనిపించినా తీసిన తర్వాత కొంచెం చల్లని తర్వాత గట్టిగా అయిపోతుంది. పాప తింటా అంటేను నేను కొంచెం ఇప్పుడే కల్పిస్తున్నాను. చూసారు కదా, చాలా సూపర్ వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.